అందరికీ నమస్కారం. యాదవోలు గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా పేరు రామ్మోహన్ రావు. యాదవోలు ఏపీసీఎన్ఎఫ్లో L3గా పనిచేస్తున్నాను. ఎన్ఎఫ్లో నాకు బీఆర్సీ ఇచ్చారు. బీఆర్సీ ద్వారా డ్రమ్ సీడర్ తీసుకొచ్చాను. డ్రై ల్యాండ్లో వరి విత్తనాలు వేసే యంత్రం తీసుకొచ్చాం. ఆ యంత్రంతో తమ్మిరెడ్డి సత్యనారాయణ గారి ఫీల్డ్లో ఈ స్వర్ణ రకం వడ్లు యంత్రంతో వేయటం జరిగింది. ఈ పొడిదుక్కులో వరి సాగుకి ప్రధానంగా సమస్య కలుపుని నిర్మూలించాలంటే యాక్చువల్గా కలుపు మందులు కొడుతున్నారు. కలుపు మందు కొట్టడం వల్ల భూమి నిస్సారమైపోయి భూమిలో సారం తగ్గిపోయి వేసిన మందులు పనిచేయక రైతుకు పెట్టుబడి పెరిగి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును తగ్గించడానికి సేంద్రియ పద్ధతిలో ఏపీసీఎన్ఎఫ్ క్యాడర్ నేను మరి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారాగా కలుపు మందులు రసాయన మందులు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులు సేంద్రియ ఉత్పత్తులు పెంచడం కోసం కలుపు మందు కొట్టకుండా ఈ పొడిదుక్కులో వరికి తోడుగా వచ్చే కలుపును తగ్గించడం కోసం అపరాలు, మినుములు, పెసలు, బొబ్బర్లు ఇలా ఒక 10 రకాలు మనం ఎకరానికి 20 కేజీలు ముందు జల్లుకోవాలి. లాస్ట్ టైంలో దుక్కు పూర్తిగా మెత్తగా దున్నిన తర్వాత జల్లుకున్న తర్వాత డ్రమ్ సీడింగ్ పద్ధతిలో మనం వరి నాట్లు వేసుకున్నట్టయితే ఈ విధంగా మొలకలు వస్తాయి. ఈ మొలకలు మనం నెల రోజుల పాటు ఉంచుతాం. ఈ మొలకలు దగ్గరగా 20 కేజీలు వేయడం వల్ల ఈ కలుపు అనేది రాదు. మనకి నెలకు మొత్తం గుబురుగా ఎదుగుతుంది. వీటితో పాటు వరి కూడా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే నెలకి మనకి వాటర్ ఫుల్గా నింపేస్తాం. ఒక 3 అంగుళాలు వాటర్ నింపేసి ఒక 3 రోజులు ఉన్నట్టయితే ఈ యొక్క ఏవైతే వేసామో అపరాలు, ఉలవలు, పెసలు, మినుములు, బొబ్బర్లు ఇలా మనం వేసిన 10 రకాలు 20 కిలోల విత్తనాలు కూడా మొలిసిన మొక్కలన్నీ కూడా అవి చనిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా అవి భూమికి ఎరువుగా మారుతుంది. కలుపు మందు కొట్టడం వల్ల భూమి నిస్సారం అవుతుంది. ఇవి వేయటం వల్ల భూమికి సారం పెరుగుతుంది. తర్వాత ఈ యొక్క పచ్చిరొట్ట అంతా కూడా మనకి కుళ్ళి ఎరువుగా తయారయ్యి మనం ఏదైతే వేసామో ప్రధాన పంటకి ఆ వరి ఏపుగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. కలుపుని ఈ విధంగా మనం సమర్థవంతంగా మనం కలుపు రాకుండా చేసుకుంటాం. అయితే అక్కడక్కడ కొద్ది శాతం వస్తుంది, 10% వస్తుంది కలుపు. ఆ 10% వచ్చిన కలుపు మనం మనుషులతో తీయించుకుంటే ఎకరానికి 2 మనుషులతోటి అది స్వయంగా మనం చేసుకోవచ్చు. మనం సేంద్రియ పద్ధతిలో మరి పెట్టుబడి రసాయన ఎరువులు రసాయనానికి సంబంధించిన శిలీంద్రనాశకాల